రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నోటికి వచ్చినట్టు అడ్డమైన వాగుడు వాగే మహేష్ గారి గురించి ఈరోజు మరొక వీడియో చేయదలుచుకున్నా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న మాటలు సమాజానికి కనువిప్పి కలగాలి. మనం మాట్లాడుతున్న మాటలు ఒక సోషల్ మీడియా వేదికగా జర్నలిస్ట్ ఇవన్నీ పక్కకెడితే జర్నలిస్టా లేకపోతే ఇంకేదా యూట్యూబరా తెలంగాణ లేకపోతే పార్టీ నాయకులా లేకపోతే ఒక రాజకీయ నాయకుడా ఇవన్నీ విషయాలు పక్కకెడితే ఒక తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఒక సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నావు, దాన్ని సమాజం ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, దానికి సంబంధించి నీ వెనుకున్న నాయకులు నువ్వు జోకే నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏం కథ అన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. వాడు ఒక ఎస్టీ బిడ్డను పట్టుకొని, ఒక మైనార్టీ బిడ్డను పట్టుకొని, ఒక బీసీ బిడ్డను పట్టుకొని, ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన భాష ఏ విధంగా ఉంటుంది గౌరవ బండి సంజయ్ గారు చూడాలి వీడియో. ఏంటంటే మనం ఏ స్థాయినో ఆ స్థాయి మెయింటైన్ చేస్తేనే మనం కూడా నా పరిధి ఎంత అన్నది నేను కూడా ఉంటా. మరి మేము అట్లా అంటే తీర్మానం మాట్లాడే మాటలకు రోజు అనాలి. ఇప్పుడు మీరు దాడులకు దిగుతూ ఉన్నారు కదా, ఒక్క వీడియోకు చేసినందుకు దాడులు దిగుతూ ఉన్నారు కదా, రోజు అంతనే ఉండాలి. మరి ఆ మాట మాట్లాడేందుకు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులై ఉండి మరి ఈ విధమైన భాష మాట్లాడుతూ ఉంటే ఈమె పైన ఎందుకు చర్యలు ఉంటలేవు? వీడి ఇష్టానుసారంగా దున్నపోతు కదా, లేకపోతే ఊరు తిరిగే దున్నపోతు కదా తిరిగినట్టు అందరి వినబడుకుంటా అందరినీ ఇష్టం ఉన్న భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ టైటిల్ ఏందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో, నన్ను ఏం పీకలేక బండి సంజయ్ గారి పైన, అంటే బండి సంజయ్ వచ్చేసరికి ఇక్కడ గారు వచ్చినాడు. గారిపై దుష్ప్రచారం, ప్రాణాలు కాపాడిన వ్యక్తికే మల్లన్న వెన్నుపోటు. మల్లన్న ఏం చేసిండ్రా? అవురా లుచ్చా, మల్లన్న ఏం చేసిండు? మల్లన్న చెప్పిండా? మల్లన్న చేయమని చెప్పిండా? లేకపోతే అంటే ఇప్పుడు నీకు బండి సంజయ్ చెప్పినట్టేనా? నీకు బండి సంజయ్ చెప్పినట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా నువ్వు. రైట్. ఇక నన్ను ఏం చేయలేక నువ్వేంది అసలు? నువ్వు ఎమ్మెల్సీవా, ఎంపీవా, లేకపోతే మంత్రివా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారుడు? నువ్వేంద్రా? నువ్వేంది? నువ్వు సోషల్ మీడియాలో వైరల్ కావడమే నీ పని, అంతే కదా? ఓపెన్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎట్లా ఫేమ్ కావాలి అన్నది ఈ పని. నీలాంటి వాళ్ళు లుచ్చా నా కొడుకులు ఎంతోమంది వచ్చారు, నీలాంటి లుచ్చా లఫుట్గాళ్ళు ఎంతోమంది వచ్చారు. సోషల్ మీడియాలో ఫేమ్ కావాలి, తీర్మానం తిట్టాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. నెక్స్ట్ బండి సంజయ్ గారు రాజీనామా చేయాలనే పదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి కూడా ప్రత్యేక కథనం నమస్తే తెలంగాణలో ఒక పేపర్లో వచ్చింది, నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎవరికి భయపడి వీడియోలు డిలీట్ చేసి లేకపోతే ఏదో ఇడిచిపెట్టేసినామని అట్లా ఉండదు. అట్లా ఉండనే ఉండదు. కొప్పుల వెంకటేష్ అంటోడు ఒక్కసారి ఎంటర్ అయింది అనుకో, ప్రాణం పోయేదాకా సరే. మీరు నరికేస్తా అంటే మేము నరుక్కుంటానికి మాకు ఏమైనా చేతులు ఉన్నాయి? ఏమన్నా చేతులు మీకు గవే 2 చేతులు, మాకు గవే 2 చేతులు, 2 కాళ్ళే ఉన్నాయి, మీకు గవే 2 కాళ్ళే ఉన్నాయి. మీది గదే పానం, నాది గదే పానం. దేశం ధర్మం అనుకుంటా ఇలాంటి మారణకాండకు పాల్పడతా ఉన్నాడు గౌరవ బండి సంజయ్ గారు అనేది ఒక్కసారి చూడాలి. ఎంపీ బండి సంజయ్ గారు అనేది చూడాలి. ఒకసారి చూసే ప్రయత్నం. ఈ వీడియోకు సంబంధించి మనం టీఆర్టీవీ తిరుపతితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీకు ఈ వీడియో వినిపిస్తా. ఈ వీడియోలో ఏం మాట్లాడుతాడన్నది, ఎంత మంచి భాష మాట్లాడుతాడు, ఏ రకమైన భాష మాట్లాడుతున్నది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారు. అందరు ముఖం పెట్టి నీకు ఒక ముఖం వేస్తా, చెడిపించుకోకురా అన్నట్టు గెలికి మరి తన్నించుకోకు. లవ్ అయ్యా నువ్వు అంటే నాకు గెలికి మరి తన్నించుకోవాలని నీకు అంత తీటు ఉంటే ఐఎమ్ రెడీ. జర్మన్ చెప్పడే తనకి కావాలంటే. ఏతి మహేందర్ రెడ్డి ఉచ్చదాగి బండి సంజయ్ గారి పైన కుట్రలు చేసి ఉన్నది నాకెరక. నా బొచ్చు కూడా వీకలేక నువ్వు చేసి లంగా వీడియోలు నాకెరక. నోట్ల పోసి కొడతారు. బండి సంజయ్ గారి పైన చేసే కుట్రలు చూపిస్తే నీ మునురు కాపులే నీ నోట్లు ఇది పోసి కొట్టిస్తారు. ఏది ఇక్కడ ఏమంటున్నా అంటే మనం చూపించిన కదా, నేను చెప్తున్నా కదా, ఇది ఓసి కొడతారట. ఇది ఓసి కొట్టడం ఏది ఓసి కొడతారు? బేతి మహేందర్ రెడ్డి ఉత్సదాగట. వీడు ఒక ఎమ్మెల్సీని పట్టుకొని, పట్టభద్రుల ఎమ్మెల్సీ, డిగ్రీ చదువుకొని ఓటేస్తే గెలిచిన ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీని పట్టుకొని ఇది నోట్ల పోసి కొడతారని మాట్లాడుతున్నాడు. గౌరవ బండి సంజయ్ గారి పేరు తీసుకుంటా, బండి సంజయ్ గారి పైన తీర్మానాలని కుట్రలు చేస్తా ఉన్నట. అంటే ఈయనకు చెప్పినట్టుండు. ఎవరు చెప్పారో మరి, బండి సంజయ్ గారు చెప్పిరా ఎవరు చెప్పారు అనేది చూడాలి. మరి ఈడు మాట్లాడే భాష రోజు నేను మాట్లాడతా. మరి యాక్సెప్ట్ చేస్తారా అంటే ఈడు ఊరు విన దున్నపోతు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక చూడు. రండనా కొడుక, రే లుచ్చ కొడుక, మీరు ఒక ఏళ్ళు చూపితే నేను 4 ఏళ్ళు. బండి సంజయ్ గారి పైన చేసే కుట్రలు చూపిస్తే
నీ మునురు కాపులే నీ నోట్ ఇది పోసి కొట్టిస్తారు. అరే అరే ఈ వీడియోలో నా లుచ్చా నీకు చెప్తుండ్రా, అరే రండనా కొడుకు, అరే లుచ్చా కొడుక. ఎవరో ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని ఏమంటున్నా అంటే రండనా కొడుక లుచ్చా నా కొడుక అని పడుతున్నా దేవేందర్ యాదవ్ని పట్టుకొని. ఒక ఏళ్ళు చూపితే నేను 4 ఏళ్ళు చూపుతా. ఇడోడాయుడు ఈ మళ్ళీ కానీ కుక్క బండి సంజయ్ గారి మీద వీడియోలు కొట్టిస్తాను. ఏం చెప్పిన బండి సంజయ్ వల్ల నేను భూమి బతుకున్నా అని చెప్పింది. ఈడో రండ ఉంటాడు, ఇంకా భూమి మీద రండనా ఇడు మోగోడా నాకు అసలే తెలియదు. ఈడు ఏదో టీఎంఆర్ న్యూస్ ఛానల్ చూసుకుంటా ఈడు రండు ఉంటాడు, ఈడు మొగోడు ఆడోడా నాకు తెలియదు అంటాడు. రా చూపిస్తా మరి ఎవరైనా ఉంటే పంపిరా, నేను మొగోడిని ఆడోనన్నా చూపిస్తా, ఎవరైనా ఉంటే పంపి. ఇక నేను ఎవరు నీ ఇంట్లో పేరు తీయ, నేను ఎవరి పేరు తీయ, నాకు ఒక సంస్కారం ఉన్నది. లుచ్చానా కొడుక నువ్వు జర్నలిజం చేస్తున్నావు, బ్రోకరిజం చేస్తున్నావు, లుచ్చానా కొడుక మాట్లాడి నా విలువ తీసుకోవద్దని వదిలేసిన. 4 మై బాస్ మై బ్రదర్ మై స్ట్రెంత్ తోడు తిరుమార్ మల్లిగాడు లుచ్చనా కొడుకు. బేతి మహేందర్ రెడ్డి అంటాడు, రెడ్డియా కాదా, రెడ్డి అంటారు కదా. బేతి మహేందర్ రెడ్డి ఉచ్చదాగినారా మీరు? ఎందుకు బండి సంజయ్ గారి పైన వీడియోలు చేపించరు? అరే తిరుమార్ మల్లిగా నన్ను పీక రాదురా, నా పీక కలితే నువ్వు పీకేమక్కర్రా, నువ్వు కులపోనివి, నువ్వు నిన్ను కొజ్జానా కొడుకు నువ్వు కాదా? బీఆర్ఎస్ వాడు ఉచ్చదాగినారా మీరు? బీఆర్ఎస్ వాడు రాజకీయంగా ప్రత్యర్థి బండి సంజయ్ కాబట్టి ఆయన టార్గెట్ చేసారు, ఆయన కొడుకు విషయంలో మస్తు చేసారు. నీకేమక్కర్రా, నువ్వు కులపోనివి, నువ్వు నిన్ను బతికించినోడు బండి సంజయ్, నిన్ను భూమి తీసుకొచ్చినోడు బండి సంజయ్. ఇవాళ నువ్వు భూమి మీద బట్ట కట్టి ఇటువంటి కుక్కలు 4 పెట్టుకొని నిలబడి పంది లెక్క మాడుతావు అంటే బండి సంజయ్ దయాదాక్షిణ్యం. నువ్వేం చేసినావు? తిన్న పళ్ళను ఉచ్చబోసినట్టు అన్నం పెట్టిన బాబాను సున్నం పెట్టినావు. బేతి మహేందర్ రెడ్డి ఉచ్చదాగి ఇలా నువ్వు ఇంతో వీడియోలు చెప్తున్నావు పద్ధతిగా. అరే వదిలేస్తున్నా. బేతి మహేందర్ రెడ్డి ఉచ్చదాగి వీనితో వీడియోలు చేపించినావు ఇవ్వాలంటున్నావు. ఈ కుక్కతో వీడియోలు చేపించినావు ఇవ్వాలంటున్నావు తెలుసా? ఒక ఎస్టీ బిడ్డ టీఆర్టీవీ తిరుపతి అని 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఈ బ్రోకర్ నా కొడుకు అంత 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడు ఎగిరెగిరి పడతా ఉన్నాడు. నన్ను ఏం నిన్ను పీకేదేముందిరా, నిన్ను వీకేదేమున్నది? నువ్వు ఒక బొచ్చు కానివి, నువ్వు ఓపెన్గా చెప్పాలంటే నీ భాషలో చెప్పాలంటే అసలు నువ్వు ఒక లుచ్చా కానివిరా. నువ్వు ఒక లుచ్చా కానివి, పని పాట లేని లుచ్చా కాని. ఫస్ట్ నీకు పని పాట ఉంటే ఒక సాంప్రదాయంగా చదువుతావు. ఇవన్నీ వీడియోలు అవే. ఇక ఊరివిన దున్నపోతే ఎట్టుంటే సేమ్ అట్నే ఉన్నాడు. ఊరివిన దున్నపోతే ఎట్టుంటే సేమ్ అట్నే ఉన్నాడు. ఒక ఎస్టీ బిడ్డను పట్టుకొని కుక్క అంటాడు, లుచ్చానా కొడుకు అంటాడు. ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని రండా అంటాడు. ఒక బీసీ బిడ్డను, ఒక మునుర్కా బిడ్డను పట్టుకొని రండా అంటాడు. మొగోడా ఆడోడా అని మాట్లాడతాడు. ఈ భాషలో జర్నలిజం ఎక్కడున్నాయి? బండి సంజయ్ గారు చెప్పాలి మరి. ఈ భాషలు జర్నలిజంలో ఎక్కువ ఉన్నాయి. నిన్ను వాడు వీడు అన్నందుకే నువ్వు డిపార్ట్మెంట్తో వీడియోలు డిలీట్ చేయించే ప్రయత్నం చేస్తున్నావు. వాడు వీడు అన్నందుకే. నీ సంస్కారం గీదిరా. నువ్వు భాష మార్చుకుంటేనే బెటరు. లేకపోతే అసలు నాకు వచ్చే ఫోన్స్ నీ గురించి వీడియోలు చేస్తూ ఉంటే నాకు వచ్చే ఫోన్స్ చెప్తా ఉంటే నువ్వు ఆశ్చర్యపోతావు. సీనియర్ జర్నలిస్టు, మంచి జర్నలిస్టులు నా వీడియోలు చూసి నాకు ఫోన్ చేస్తున్నారు. నేను తిట్టే వీడియోలు చూసి నాకు ఫోన్ చేసి నువ్వు ఒక్కరివే తిడుతున్నావు అని అసలు మాకు కసి తీరా తిట్టాలని ఉంది కానీ మేము ఆ పొజిషన్లో లేము. నువ్వు ఒక్కరికి మాత్రం కరెక్ట్ జాబ్ చేస్తున్నావు అబ్బా. కానీ వాడంత వరస్ట్ ఫెలో కానీ మన యూట్యూబ్ ఛానల్ మొత్తం నాశనం అయిపోతున్నాయి. యూట్యూబ్ ఛానల్ మొత్తం కథం అయిపోతున్నాయి. యూట్యూబ్ ఛానల్ అసలు శాటిలైట్ ఛానళ్లను ఢీ కొట్టిన యూట్యూబ్ ఛానల్ ఈ దరిద్రుడు ఒకటి ఏబట్టి అసలు తల దించుకునే పరిస్థితికి వచ్చిందని కొందరు సీనియర్ జర్నలిస్టులు, మంచి సీనియర్ జర్నలిస్టులు, నీలక్క భాష మాట్లాడేటోళ్ళు కాదు, అవినీతి అక్రమాలు బయటపెట్టే జర్నలిస్టులు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. గది నీ పరిస్థితి. నువ్వు దీనికి ఇంకా కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారు మీరు చేస్తున్న తప్పిదాలు కూడా ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకోండి. అధికారం, అహంకారం ఇవన్నీ ఎక్కువైనాయి అనుకో బాగా రోజులు కూడా పదవులు ఉండయి. ఎందుకంటే కేసీఆర్ కూడా గిట్నే నియంత పోకడ పోతే కథం అయిపోయింది. పైసలు లేక కాదు కేసీఆర్ ఇంట్లో కూర్చున్నది. పరిపాలన ప్రజల్లో వ్యతిరేకత పెరిగి కూర్చున్నాడు ఇంట్లో. గట్లా మనతో ఎవరితో పెట్టుకోవాలి ఏందన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీ కార్యకర్తలు కూడా మేము గుడ్డెద్దు లేకపోయి ఎవరిని పడతానికి గుద్దుతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. అర్థమవుతుందా? ఇది జరుగుతూ ఉన్నది. ఇది ఇప్పటితోనే ఎండ్ కాదు. ఇది మొగిలి రేకులు సీరియలోలే మీరు కదా 2016లో మొదలుపెట్టిన 4 లైన్ల 4 వే లైను జైత్యాల టు కరీంనగర్ ఉన్నది కదా, కరీంనగర్ టు జైత్యాల 4 వే లైను ఇప్పటి వరకు ఎందుకు అవుతలేదు అన్నది ఇది కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీరు మొదలుపెట్టారు, మీరు రణరంగం చేసిర్రు. ఇది కూడా మీరు కూడా కరీంనగర్ టు జైత్యాల హైవే ఎట్లా చేస్తలేరో, 4 వే లైన్ ఎట్లా చేస్తలేరో, మా బిడ్డల ప్రాణాలు ఎట్లా పోతున్నాయో మిమ్మల్ని కూడా ఈ 4 వే లైను అలాగే అక్కడ బ్రిడ్జికి సంబంధించి చేసేదాకా ఇడిసిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎవరితో గోక్కోవద్దో అంతను గోక్కున్నాం. ఇది పక్క. ఇది మాత్రం 100% కొప్పుల వెంకటేష్ అంటాడు ఏం కథ అన్నది నేను చూపించేదాకా నేను నిద్రపోయే ప్రసక్తి లేదు. మీ గురించి ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా కదా, నేను మీ అనుచరుల లెక్క గూండాయిజం చేసో, లేకపోతే రౌడీజం చేసో, లేకపోతే ఇంకా ఇష్టం ఉన్న పదజాలం వాడు అట్లా కాదు. నేను ఒక
ఒక పద్ధతిగా ఎట్లా మాట్లాడాలనో ఒక క్వశ్చన్ ఎట్లా వేయాలనో అట్లా చేసి నేను మాట్లాడతా. తట్టుకోలేరు. నేను ఎల్ఎల్బీ చేయలే, కానీ నాకు అచ్చు. నేను ఎల్ఎల్బీ చేయలే, నేను మాట్లాడడం ఎట్లా అనేది నేర్చుకున్నాను. నాకు సంస్కారం ఉంది. నేను నిజం చెప్తున్నాను. నేను మల్లన్న వ్యక్తినే, మల్లన్న మనిషినే. కానీ నాకు ఆ సంస్కారం నాకు తీన్మార్మలను నేర్పలేదు. నాకు దాడుల సంస్కారం తీన్మార్మలను నేర్పలేదు. నాకు తిట్ల పురాణం అనవసరంగా ఎవరిని పడితే దాన్ని తిట్టి ఇట్లా ఫేమస్ అవడం కోసం తిట్టు అని ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నాకు చెప్పలేదు. లేకపోతే తీన్మార్మలను హైప్ చేయడం కోసమో నేను ఛానల్ పెట్టుకోలేదు. తీన్మార్మలను చేసిన నిజాలు మాత్రమే బయట పెడుతున్నా. తీన్మార్మలను సపోర్ట్ చేయడం కోసమే ఛానల్ పెట్టుకున్నా అంతే. అడ్డందిడ్డమైన భాష మాట్లాడుకుంటా ఇష్టానుసారంగా పేలుడు వెళ్తే ఎవడు ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది చాపల మహేష్ గారిని కూడా చెప్తున్నాను. నువ్వు గాడ్సే అని పెట్టుకున్నంత మాత్రాన గాడ్సే ఏం కాదు. నువ్వు అంత ఈక కానీ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈక కానీ. నీ పేరు కూడా తీయడానికి సిగ్గు అనిపిస్తుందని కొందరు జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. ఇక నువ్వు చేసుకుంటే చేసుకో, మళ్ళీ వీడియో చేసుకో. దయచేసి ఇది మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. యూట్యూబ్ ఛానల్ అంటే ప్రజల సమస్యల గురించి కొట్లాడాలి. వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా మళ్ళీ ఆయననే స్టేట్మెంట్ ఇస్తారు బండి సంజయ్ గారు. ఇక ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నా. నేను కూడా ఈరోజు ఆట సురువు చేస్తున్నా.